కాన్పూర్ టెస్ట్లో తొలి రోజు వరుణుడు ఆధిపత్యం చెలాయించాడు. ఎక్కువగా అంతరాయం కలిగించాడు. అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు గంట ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత మ్యాచ్ ఇలా మొదలైందో లేదో మళ్లీ వరుణుడు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత వర్షం తగ్గలేదు. దీంతో తొలి రోజు ఆట ముగిసిందని అంపైర్లు ప్రకటించారు. మొదటి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టే టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉదయం 9:30కు షురూ కావాల్సిన మ్యాచ్ 10:30కు మొదలైంది. ఇన్నింగ్స్ను బంగ్లా జట్టు స్లోగా ఆరంభించింది. పర్యాటక జట్టుకు యువ బౌలర్ ఆకాశ్దీప్ షాక్ మీద షాక్ ఇచ్చాడు. జకీర్ హసన్ను ఖాతా తెరవకుండానే పెవిలియన్ పంపాడు. దీంతో 26 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే షద్మాన్ ఇస్లాంను ఆకాశ్దీప్ బుక్ చేశాడు. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. షద్మాన్ ఇస్లాం 24 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నజ్ముల్ షాంటో, మోమినుల్ హక్ కూల్గా ఆడేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. దీంతో లంచ్ బ్రేక్కు బంగ్లాదేశ్ 2 వికెట్లకు 74 పరుగులు సాధించింది. ఈ దశలో చినుకులు పడ్డాయి. గ్రౌండ్ సిబ్బంది కవర్లతో పిచ్ను కప్పేసింది. రెండో సెషన్ 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. అశ్విన్ తన ఫామ్ను కొనసాగించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షంటోను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మళ్లీ వర్షం పడింది. మ్యాచ్ను కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోవడంతో తొలి రోజు ఆటను అంపైర్లు ముగించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్లకు 75 పరుగులు చేసింది. హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ 9 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. 9 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులు ఇచ్చాడు. వికెట్ల ఖాతా తెరవలేదు. 7 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన సిరాజ్ కూడా వికెట్లు దక్కించుకోలేకపోయాడు. రెండో రోజు ఆటకు కూడా వానగండం పొంచి ఉందని చర్చ జరుగుతోంది. అభిమానులు మాత్రం మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్పై భారత జట్టు ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ ప్రత్యర్థిని ఆడుకోవాలని అంచనాలు పెంచుకుంటున్నారు. 2 మ్యాచుల సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను 2-0తో ముగించాలనుకుంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్లకు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకోవాలనుకుంటోంది.